అందరికీ నమస్కారం. టీశాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు మీకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అలాగే కాంపోజిషన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, సీక్వెన్సింగ్ సంబంధించిన కొన్ని అంశాలను కూడా మనం చూద్దాం. ముందుగా రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మీరు గమనించినట్లయితే మొత్తం క్వశ్చన్ పేపర్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్కి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి. దాన్ని బట్టే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన స్ట్రాటజీస్, టిప్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అనగానే మన మనసులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్? వెన్ డస్ రీడింగ్ కాంప్రహెన్షన్ టేక్స్ ప్లేస్? వై ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్? అండ్ హౌ టు డెవలప్ రీడింగ్ కాంప్రహెన్షన్? లెట్ us answer these questions one after the other. First, what is reading comprehension? చూడండి, reading comprehension is defined as the ability to understand the written text. This is an intentional and active part of reading. Reading comprehension ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవడం. ఏదైతే రిటర్న్ టెక్స్ట్ మనం చదువుతామో దాన్ని మనం అర్థం చేసుకోవడాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇంటెన్షనల్ అండ్ ఆల్సో యాక్టివ్. మనం దీన్ని ఉద్దేశపూర్వకంగా, అంటే అందులో ఏమి రాశారో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం ఉద్దేశపూర్వకంగా చేస్తాం కనుక ఇది ఇంటెన్షనల్ అవుతుంది. అలాగే ఇది యాక్టివ్ పార్ట్ ఆఫ్ రీడింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. నౌ వెన్ డస్ ఇట్ టేక్ ప్లేస్? రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ సమ్ రీడింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఏదైనా చదవడానికి ముందు, చదువుతున్నప్పుడు, చదివిన తర్వాత జరగవచ్చు. ఇది ఆ కాంప్రహెన్షన్ అనేది అంచెలంచెలుగా డెవలప్ అవ్వడానికి ఈ స్టేజెస్ ఉపయోగపడతాయి అన్నమాట మనకి. అలాగే వై ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్ అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు ఈ రెండు పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. మనం చదివే టెక్స్ట్లోంచి మీనింగ్ తీసుకోవాలి కనుక మనకు అది ఇంపార్టెంట్. ఇంకొకటి, యూ బెటర్ రియలైజ్ వాట్ ది ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు కన్వే. మనకు ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ రాసిన పర్సన్ మనకి ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు మనం తెలుసుకోవాలి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి కంపల్సరీ. రీడింగ్ కాంప్రహెన్షన్ డెవలప్ చేసుకోవాలి అని అంటే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి తెలియాలి. రీడింగ్ కాంప్రహెన్షన్లోని కాంపోనెంట్స్ ఏవి అంటే, వొకాబులరీ నాలెడ్జ్ కిందికి ఏమొస్తుంది? ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ మనకు దేని ద్వారా వస్తుంది? వెన్ వీ హ్యావ్ గుడ్ వొకాబులరీ. ఈ ఎబిలిటీతోని మనం ఏం చేయగలుగుతాము? దట్ లీడ్స్ టు ది అవేర్నెస్ ఆఫ్ వాట్ ద మీనింగ్ ఈజ్. మనం లాంగ్వేజ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే దాని మీనింగ్ మనకి అంత బాగా అర్థమవుతుందన్నమాట. సో ఇంత ఇంపార్టెంట్ రీడింగ్ కాంప్రహెన్షన్ని మనం కొన్ని స్ట్రాటజీస్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ స్ట్రాటజీస్ టు డెవలప్ రీడింగ్ కాంప్రహెన్షన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు మనకి. దాన్ని వేరే దేంతో కూడా సబ్స్టిట్యూట్ చేయలేం. వొకాబులరీ డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం ఏదైతే చదువుతున్నామో రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ వొకాబులరీ. ఆ తర్వాత వెన్ యు ఆర్ రీడింగ్ ఏ ప్యాసేజ్, దానికి సంబంధించి యూ కమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్. దానికి ఆ రీడింగ్ ప్యాసేజ్ చదివినప్పుడు దాంట్లో ఏం అడగొచ్చు అనేది మనమే కొన్ని క్వశ్చన్స్ లాగా
ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి యూ మస్ట్ యూజ్ కాంటెక్స్ట్ క్లూస్. అక్కడ ఇచ్చే కొన్ని సిచ్యువేషనల్ క్లూస్ ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. దెన్ వైల్ యు ఆర్ రీడింగ్ టు డెవలప్ ది కాంప్రహెన్షన్ యూ మస్ట్ లుక్ ఫర్ ద మెయిన్ ఐడియా. అసలు మొత్తం ప్యాసేజ్లో వాళ్ళు ఏం ఐడియా చెప్తున్నారు దానికి సంబంధించి మనం ఒక క్లియర్ కట్ ఐడియా అనేది తెచ్చుకోవాలి. దాని తర్వాత యూ ట్రై టు సమ్మరైజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ ద ప్యాసేజ్ ఈజ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఆ ప్యాసేజ్లో కానీ ఆ పారాగ్రాఫ్లో కానీ వాళ్ళు ఏం చెప్పారు అనేది ట్రై టు పుట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సమ్మరీ. ఒకవేళ మీకు రీడింగ్ అనేది కష్టం అవుతుంది, చాలా పెద్ద ప్యాసేజ్ ఉంది అంటే బ్రేకప్ ద రీడింగ్ ఇంటూ స్మాలర్ సెక్షన్స్. వాటిని చిన్న చిన్న సెక్షన్స్ లాగా, చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లాగా డివైడ్ చేసుకొని దాన్ని చదవాలి. అలాగే పేస్ యువర్ సెల్ఫ్ అంటే స్పీడ్. మీరు ఏ స్పీడ్తో చదువుతున్నారు అనేది మీరు మాత్రమే కరెక్ట్గా డిసైడ్ చేసుకోగలుగుతారు. సో యూ హ్యావ్ టు పేస్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ అండ్ డిమాండ్స్. అలాగే ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీస్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా రీడింగ్ కాంప్రహెన్షన్ మనం తప్పకుండా డెవలప్ చేసుకోవాలి అని. దానికి సంబంధించిన కొన్ని టిప్స్ చూద్దాం ఇప్పుడు మనం. టిప్స్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్. లెట్ us have a look at the tips. Eliminate distractions. ఏదైనా క్వైట్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని మీరు రీడింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ యూ హ్యావ్ టు చూస్ ద కాంటెంట్ బిలో యువర్ లెవెల్. మన ప్రతి ఒక్కరికి మనకంటూ ఒక లెవెల్ ఉంటుంది, రీడింగ్ లెవెల్. ఆ లెవెల్ కంటే కొంచెం తక్కువ లెవెల్తోని మనం స్టార్ట్ చేస్తే తర్వాత పేసప్లో దాన్ని స్పీడప్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ లెవెల్ కంటే తక్కువ లెవెల్ కాంటెంట్ని, మరీ తక్కువ స్థాయిది కాదు, కొంచెం తక్కువ లెవెల్ కాంటెంట్ని తీసుకుంటే మీరు ఈజీగా బిగిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే మనము రీరీడ్ చేయాలి. యూ హ్యావ్ టు రీరీడ్ దట్. వాట్ ఎవర్ ప్యాసేజ్ యూ ఆర్ రీడింగ్ యూ షుడ్ రీడ్ ఇట్ అగైన్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ టిప్ ఈజ్ రీడ్ అలౌడ్. గట్టిగా చదవాలి. ఇది ఎగ్జామినేషన్ హాల్లో కుదరదండి. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు యూ రీడ్ అలౌడ్ సో దట్ యూ కాంప్రహెండ్ ద ప్యాసేజ్ క్లియర్లీ. సో ఈ 4 టిప్స్ని మనం పాటిస్తే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ 4 టిప్స్ని కనుక మనం ఖచ్చితంగా ఫాలో చేసినట్లయితే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఇంకొక చిన్న ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే సీక్వెన్స్. సీక్వెన్సింగ్ అనేది కూడా మనకి కొన్ని చోట్ల ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని పార్ట్స్ మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే అసలు జనరల్గా ఉండే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం మనం. A sequence is a particular order in which things happen or they are arranged. ఒక ఆర్డర్ అని మనం ఇక్కడ అనుకోవచ్చు. సీక్వెన్సింగ్ అనేది చూడండి మన సెంటెన్సెస్లో కానీ పారాగ్రాఫ్స్లో కానీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, దెన్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉంటుంది. వర్డ్స్ దట్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం మనం. ఒక ప్యాసేజ్ ఉంది. ఆ ప్యాసేజ్ మనకు మీనింగ్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఆ ప్యాసేజ్లో ఉన్న సెంటెన్సెస్ ఒక కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయబడి ఉంటాయో అప్పుడే ఆ ప్యాసేజ్ మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. మరి ఆ ప్యాసేజ్లో ఉన్న సెంటెన్సెస్ యొక్క ఆర్డర్ని మనం తెలుసుకోవాలి అని అంటే దానికి కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, లేకపోతే ఏ సెంటెన్స్ ఎప్పుడు వస్తుంది అనేది కొన్ని వర్డ్స్ని పట్టి మనం తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. ఆ వర్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్కి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇన్ ద బిగినింగ్, బిఫోర్, దెన్, ఆఫ్టర్, ఫైనలీ, ఎట్ లాస్ట్, లేటర్, సబ్సిక్వెంట్లీ, ఎట్సెట్రా. ఇవి ఏంటి? ఈ సీక్వెన్స్ని మనకు తెలిపే వర్డ్స్ అన్నమాట. ఫస్ట్ అని అంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా ఇది ఫస్ట్ సెంటెన్స్ అని. దెన్ లేటర్ తర్వాత, దెన్ అంటే దాని తర్వాత ఏం జరిగింది,
ఫైనల్లీ అనేది ఒక లాస్ట్ సెంటెన్స్. ఇట్లాంటి ఇండికేటర్స్‌ని కనుక మనం చూసినట్లయితే ఆ ప్యాసేజ్‌లో ఉన్న సెంటెన్సెస్‌ని మనం ఏ ఆర్డర్‌లో అవి ఈవెంట్స్ జరిగాయో ఆ ఆర్డర్‌లో కరెక్ట్‌గా ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ అని పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి. ఈ సీక్వెన్స్‌లో కరెక్ట్‌గా పెడితే అదొక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్ అవుతుందన్నమాట మనకి. అందులో ఏది ఉండేది అనేది మనకి ఇలా ఇస్తారు వాళ్ళు. సో, ఈ ఏబీసీడీ అనే పార్ట్స్‌ని మనం ఒక కరెక్ట్ ఆర్డర్‌లో పెడితే మనకి అది ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌గా వస్తుంది. చూడండి. డీబీసీఏ అనేది మనకు కరెక్ట్ ఆర్డర్ అని తెలుస్తుంది. చూద్దామా ఒకసారి? హీ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద బుక్ that he could not put down because it was interesting. ఈ సీక్వెన్స్ అయితేనే అది కరెక్ట్ సెంటెన్స్‌లో వస్తుంది కనుక ఈ ఈ లెటర్స్‌ని అదే ఆర్డర్‌లో మనం ప్లేస్ చేసి దాని ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఈ 5 పార్ట్స్‌ని మనం ఏ ఆర్డర్‌లో పెడితే అది కరెక్ట్‌గా ఉంటుందో చూద్దాం. ఏ ఆర్డర్‌లో పెడితే కరెక్ట్‌గా ఉంటుంది? ఇది కరెక్ట్ ఆర్డర్. DAECB ఇది సీక్వెన్స్ అన్నమాట. సో, ఎలా చదవాలి మనం? రీసెర్చ్ షోస్ దట్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ విలేజెస్ వాచ్ మోర్ టెలివిజన్ దాన్ దేర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ఇన్నర్ సిటీ ఏరియాస్. ఇది కరెక్ట్ సీక్వెన్స్. అలాగే సెంటెన్స్‌లో వర్డ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ద అరేంజ్‌మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. యాక్చువల్‌గా సెంటెన్స్ అంటే ఏంటి? మీనింగ్‌ఫుల్ అరేంజ్‌మెంట్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ అ సెంటెన్స్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో, ఆ వర్డ్స్‌ని కరెక్ట్ సీక్వెన్స్‌లో మనం ఎలా అరేంజ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. మనం కొన్ని వర్డ్స్ ఇస్తున్నాం. సన్, క్లౌడ్స్, మేక్స్, ద, అస్, ఫర్. ఈ వర్డ్స్‌ని మనం ఒక సెంటెన్స్ లాగా చేయాలి. చూడండి. దీంట్లో ఏది కరెక్ట్ సీక్వెన్స్? ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఓకే. సో, ఇలా వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్ సీక్వెన్స్‌లో పెట్టి దాని యొక్క మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌ని మనం ఫార్మ్ చేయగలిగితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఇక్కడ ఏం ఆన్సర్? బ్యూటిఫుల్ మాషా డాగ్ ఈజ్ అ యంగ్. సో, వాట్ ఈస్ ది ఆన్సర్? మాషా ఈజ్ ఎ బ్యూటిఫుల్ యంగ్ డాగ్. ఇలా ఒక మీనింగ్‌ఫుల్ సీక్వెన్స్‌లో వర్డ్స్‌ని మనం పెట్టాలి. ఇక్కడ చూడండి. షీ లైక్స్ టు బి ప్రైజ్డ్. షీ వర్క్స్ విత్ అ గ్రూప్ ఆఫ్ పోలీస్‌మెన్. ఇంకొకటి చూడండి. ఇది ఎగ్జాంపుల్. ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఒక సెంటెన్స్ ఫార్మ్‌లో పెడితే అది ఎలా వస్తుంది? గాంధీజీ నెవర్ కంటెంటెడ్ హిమ్సెల్ఫ్ విత్ లార్జ్ పొలిటికల్ ఆర్ ఎకనామిక్ సొల్యూషన్స్. సో, ఇలా మనం వర్డ్స్‌ని కరెక్ట్ సీక్వెన్స్‌లో పెట్టి దాని యొక్క మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌ని మనం తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన యాస్పెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువ శాతం దీంట్లోంచి మల్టిపుల్ క్వెషన్స్ ఫ్రేమ్ చేసే విధానం బట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీ ముందుకు తీసుకొనొచ్చాను. అదేంటంటే కాంపోజిషన్‌కి సంబంధించి. ఇందులో ఎక్కువగా లెటర్ రైటింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ మనం కొన్ని చూస్తాము. సో, ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ లెట్ us సీ. ద హెడింగ్ ఇన్ రైటింగ్ ఎ లెటర్ ఇన్క్లూడ్స్. చూడండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? ద రైటర్స్ అడ్రెస్ అండ్ ద డేట్. అలాగే ఇన్ ఎ లెటర్ టు అన్ ఆఫీసర్ ద సబ్స్క్రిప్షన్ ఈజ్ యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ. మరి ఇక్కడ అన్నిటికి కూడా అట్లాగే ఉన్నాయి కదా! మరి ఇది మాత్రమే ఎందుకు కరెక్ట్ అనంటే, మీరు ఆల్రెడీ లెటర్ రైటింగ్ గురించి మనం తెలుసుకొని ఉన్నాం. సో, దాంట్లో చూడండి యువర్స్ అనేది ఇక్కడ మనకి అపోస్ట్రోఫీ రాకూడదు. వై అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఇక్కడ స్పేస్ ఉండకూడదు. సో, ఇది మనకి కరెక్ట్ యువర్స్ ఉన్నది కనుక దీన్ని మనం కరెక్ట్ ఆప్షన్ కింద తీసుకుంటున్నాం. సో, ఇలా కాంపోజిషన్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా మీకు కొన్ని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ఒక యాస్పెక్ట్ అండి. దట్ ఈజ్
కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు వరకు ఎన్నో ఎపిసోడ్స్‌లో మనం చూసాము. డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుసుకున్నాము. వాటి అన్నిటి నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకుంటున్నాము. దాంట్లో ఇన్‌కరెక్ట్ ఏది, కరెక్ట్ ఏది అనేది మనం చూస్తాము. అది ఎందుకు ఇన్‌కరెక్ట్, దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌కి మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూడండి. కొన్ని బేసిక్ గ్రామర్ రూల్స్ మనకు తెలిసుండాలి. దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, జెండర్స్, ఇన్ఫినిటివ్స్, పార్టిసిపల్స్, సబ్జెక్ట్, వర్బ్ అకార్డ్ ఉండాలి. ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్, యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్. మళ్ళా మనం ఎప్పుడు అనుకున్నట్టు ప్రతి రూల్‌కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నట్టు ఆ ఎక్సెప్షన్స్ ఏంటో కూడా మనకు తెలిసుంటే మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, కామన్ ఎర్రర్స్ అండ్ దేర్ కరెక్షన్స్‌కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామ్‌లో ఒక రాంగ్ సెంటెన్స్ ఇస్తారు. దాని యొక్క కరెక్ట్ ఫార్మ్‌ని ఐడెంటిఫై చేయమంటారు. అలా ఎందుకు అది చేయాలి అనే దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ గనుక మనకు తెలిసినట్టయితే ఆ ఐడెంటిఫికేషన్ అనేది మనకు చాలా ఈజీగా అవుతుంది. చూడండి, కొన్ని కామన్ ఎర్రర్స్, వాటికి సంబంధించిన కరెక్షన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు చూద్దాం. వేర్ ఆర్ మై లగేజెస్ అండ్ వేర్ ఈజ్ మై లగేజ్. దీంట్లో ఏది కరెక్ట్ చెప్పండి? వేర్ ఈజ్ మై లగేజ్ కరెక్ట్ అండ్ వేర్ ఆర్ మై లగేజెస్ ఈజ్ ఇన్‌కరెక్ట్. సో ఎందుకు? ఎక్స్‌ప్లనేషన్ చూడండి. బికాజ్ సమ్ నౌన్స్ ఆల్వేస్ టేక్ ద సింగులర్ ఫార్మ్. దాంట్లో లగేజ్, ఫర్నిచర్, న్యూస్, ఇన్ఫర్మేషన్, సీనరీ ఇవన్నీ ఎప్పుడు కూడా మనం వీటిని సింగులర్ ఫామ్‌లోనే వాడతాం. కనుక వాటికి ఎప్పుడు మనం ప్లూరల్ వాడకూడదు. లగేజెస్ అని వాడినప్పుడు అది ఇన్‌కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటివే మనం ఇదే ప్యాటర్న్‌లో ఇంకొన్ని ఎర్రర్స్, వాటి కరెక్షన్స్ చూద్దాం. దో ఇన్ ప్లూరల్ ఫార్మ్ సమ్ నౌన్స్ ఆల్వేస్ టేక్ సింగులర్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ politics, mums, billiards, etc. Let us have another example. ఇక్కడ చూడండి, which one is correct? My cousin Aparna lives in Gujarat. ఎప్పుడు కూడా కజిన్‌కి ముందు బ్రదర్ కానీ, సిస్టర్ కానీ పెట్టొద్దు. హీ ఈజ్ యాన్ యూరోపియన్, హీ ఈజ్ అ యూరోపియన్. ఇక్కడ ఏది కరెక్ట్? అ యూరోపియన్ కరెక్ట్. ఎందుకు అ యూరోపియన్ కరెక్ట్? ఎందుకంటే వవెల్ సౌండ్ ఉన్నప్పుడు యాన్ వస్తుంది. కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు ఏ వస్తుంది. ఇక్కడ వవెల్‌తో స్టార్ట్ అవుతుంది. కానీ సౌండ్ ఏముంది? కాన్సనెంట్ సౌండ్ ఉంది. కనుక ఏ వస్తుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ప్లనేషన్స్ ఇంకొన్ని స్లైడ్స్ మనం చూద్దాం. ఇక్కడ రూల్ ఏంటి? ద ప్రొనౌన్ వన్ మస్ట్ బి ఫాలోడ్ బై వన్స్. హిజ్ అనకూడదు, వన్స్ అనాలి. అందుకే ఇది కరెక్ట్. చూడండి ఈ ఎగ్జాంపుల్, ఇందులో ఏది కరెక్ట్? యునీక్ వర్క్, మోస్ట్ యూనిక్ అంటామా, అ యూనిక్ అంటామా? ఎక్స్‌ప్లనేషన్ ఏంటి చూడండి ఇక్కడ. అ యూనిక్ అనేది కరెక్ట్‌గా చూపిస్తున్నాం. సమ్ అడ్జెక్టివ్స్ హ్యావ్ నో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, హెన్స్ దే ఆల్వేస్ రిమైన్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ. మోస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కానీ కొన్ని అడ్జెక్టివ్స్ అసలు డిగ్రీసే తీసుకోవు అవి. అట్లాంటప్పుడు మనం దాన్ని పాజిటివ్‌గానే వాడాలి. యునీక్ అనేది యునీక్‌గానే వాడాలి. మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ అనేది రాదు. చూడండి ఇక్కడ ఏది కరెక్ట్ ఈ సెంటెన్స్‌లో? వన్ ఆఫ్ మై క్లాస్‌మేట్స్ ఈజ్ ఇన్ ముంబై అనేది కరెక్ట్. దాని ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? వన్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ టేక్స్ అ ప్లూరల్ నౌన్ అండ్ వర్బ్ వచ్చేసి సింగులర్‌గా ఉంటుంది. అందుకే వన్ ఆఫ్ అని వచ్చినాక ఇక్కడ ప్లూరల్, ఇక్కడ సింగులర్ వర్బ్ ఉంది కనుక ఇది కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రాణి ఈజ్ ద మోస్ట్ ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. రాణి ఈజ్ ద ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇది మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పినాం. ఇది చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ అట్లాగే.
Ravi is more cleverer than Rakesh. Ravi is cleverer than Rakesh. మనం చెప్పుకున్నాం కదా, డబుల్ కంపారేటివ్స్ లేదా డబుల్ సూపర్లేటివ్స్ ఎప్పుడు వాడొద్దు. ఒక ప్రెట్టియెస్ట్ అని మాత్రమే రావాలి, ఇక్కడ క్లెవరర్ అని మాత్రమే రావాలి. సో ఈ రెండే కరెక్ట్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. హీ రిటర్న్డ్ బ్యాక్ దిస్ ఈవినింగ్ ఫ్రమ్ తిరుమల. హీ రిటర్న్డ్ దిస్ ఈవినింగ్ ఫ్రమ్ తిరుమల. ఇందులో ఏది కరెక్ట్? హీ రిటర్న్డ్ దిస్ ఈవినింగ్ ఫ్రమ్ తిరుమల అనేది కరెక్ట్. బికాస్ ద వర్డ్ బ్యాక్ కెనాట్ బి యూజ్డ్ విత్ రిటర్న్. రిటర్న్ అంటేనే బ్యాక్ రావడం. సో బ్యాక్ అనే వర్డ్ రిటర్న్తో యూజ్ చేయకూడదు. లెట్ us హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. షీ సాట్ బిసైడ్స్ మీ. షీ సాట్ బిసైడ్ మీ. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? షీ సాట్ బిసైడ్ మీ అనేది కరెక్ట్. బికాస్ బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్ ఆర్ నెక్స్ట్ టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. వి ఎంజాయ్డ్ ourselves ఎట్ ద పార్టీ. సో ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? వి ఎంజాయ్డ్ ourselves ఎట్ ద పార్టీ అనేది కరెక్ట్. ఎందుకు? బికాజ్ వర్బ్స్ లైక్ ఎంజాయ్, అవైల్, యాబ్సెంట్, అవెంజ్ ఇలాంటి ఇంకొన్ని వర్బ్స్ ఆల్వేస్ టేక్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ వి ఎంజాయ్డ్ ourselves. సో ourselves ఈజ్ అన్ ఆబ్జెక్ట్ హియర్. సో అవి ఉంటేనే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, కనుక రెండవ సెంటెన్స్ కరెక్ట్. ఇంకా ఇవే కాకుండా ఇంకొన్ని వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి పేపర్లో అప్పుడప్పుడు అపియర్ అవుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే, అరేంజ్ ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. లేదంటే ప్యాసేజ్ విత్ బ్లాంక్స్ టు ఫిల్ ఇన్. ఇది కూడా అప్పుడప్పుడు మనకి వస్తుంది. కొన్ని బ్లాంక్స్ ఇచ్చేసి ఆ బ్లాంక్స్లో మనకు కరెక్ట్ ఆప్షన్ మనల్ని ఫిల్ చేయమని ఆప్షన్స్ ఇస్తారు. అండ్ వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్లో రెండు రకాలుగా ఉంటుందండి అది. ఒకటి వచ్చేసి ఇన్ సెంటెన్స్ ఆర్ కాంటెక్స్ట్ ఇవ్వచ్చు. లేదనంటే మనకు డైరెక్ట్గా ఆ వర్డ్ అడిగి దానికి సంబంధించిన ఏమంటారు సినోనిమ్ కానివ్వండి, యాంటోనిమ్ కానివ్వండి, లేకపోతే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనండి, ఇలాంటివి ఏవైనా సరే మనకు వొకాబులరీ రిలేటెడ్ అన్నప్పుడు అవి రెండు రకాలుగా రావచ్చు. ఒకటి సెంటెన్స్ బేస్డ్ ఉంటుంది, సెంటెన్స్లోంచి ఆ వర్డ్కి సంబంధించిన ఆన్సర్ మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇంకొకటి డైరెక్ట్గా వర్డ్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అడుగుతారు, అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనకు ఈ టెస్ట్ అంతా కూడా మల్టిపుల్ చాయిస్లో జరుగుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మల్టిపుల్ చాయిస్ టెస్ట్ మనం తీసుకునేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ మనం ఫాలో చేయాలి, ఎటువంటి కొన్ని టిప్స్ మనం ఫాలో చేస్తే మనకి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మల్టిపుల్ చాయిస్ టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీస్. అన్నిటికంటే ముందు బడ్జెట్ యువర్ టైం. మీకు ఎంత టైం ఉంది క్వశ్చన్ పేపర్లో అటెంప్ట్ చేయడానికి? ఎందుకంటే ఇంగ్లీష్ ఒకటే ఉండదు, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి మీరు మీ టైంని బడ్జెట్ లాగా చేసుకోవాలన్నమాట, దీనికింత దీనికింత అని. తర్వాత దెన్ అటెంప్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ అ కన్సిక్యూటివ్ ఆర్డర్. ఒకదాని తర్వాత ఒకటి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ముందుగా పట్టించుకోకండి అసలు. ఎందుకంటే అందులో రాంగ్ చాయిసెస్ ఉంటాయని కూడా మనకు తెలుసు కదా. మనం రాంగ్ చాయిసెస్ని ఇగ్నోర్ చేద్దాం, అంటే మొత్తంగా ఆన్సర్ చాయిసెస్నే మనం పక్కన పెడదాం. మరి కరెక్ట్గా ఎలా ఆన్సర్కి డిరైవ్ అవ్వగలుగుతాము అంటే, రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ టు డిటర్మైన్ ద ప్రిసైజ్ రిక్వైర్మెంట్. ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, వాళ్ళు అడిగేది ఏంటి, అడిగేది ఏంటి అనేది తెలిసినప్పుడే మనకు మోస్ట్లీ దాని కరెక్ట్ ఆన్సర్ మనకు తడుతుంది. అప్పుడు డిటర్మైన్ ద కరెక్ట్ ఆన్సర్ బిఫోర్ రీడింగ్ ద ఆన్సర్ చాయిసెస్. ఆ ఆన్సర్ చాయిస్లో చూడకముందే మనకు ఆన్సర్ తడుతుంది. ఒకవేళ తట్టకపోతే అప్పుడు ఆన్సర్ చాయిసెస్ చదవండి. మీకు ఆల్రెడీ ఆన్సర్ తట్టిందనుకోండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ దాన్ని టిక్ చేయొచ్చు. లేదు తట్టలేదు, అలాంటప్పుడు రీడ్ ద ఆన్సర్ చాయిసెస్ కేర్ఫుల్లీ. అవి బాగా జాగ్రత్తగా చదివి సెలెక్ట్ ద బెస్ట్ ఆన్సర్. దాన్ని మీరు అన్ని రకాలుగా అనలైజ్ చేసి, ఇది ఏంటి, వాళ్ళు అడిగేది ఏంటి, వీళ్ళు ఇచ్చింది ఏంటి, ఇది చేస్తే కరెక్టేనా అని అట్లా అనలైజ్ చేసుకొని దాన్ని మీరు
ఆన్సర్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అనంటే మళ్ళీ మనం మొదటి పాయింట్‌ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం బడ్జెట్ చేసుకోవాలి. మన టైంని కరెక్ట్‌గా డివైడ్ చేసుకోవాలి. సో, ఇది జరగాలి అనంటే మనం ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ బాగా ఉంటే మనకి ఎక్కడ మనం అనలైజ్ చేయాలి, దేనికి ఎక్కువ టైం పడుతుంది, దేన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము అనేది మన ప్రాక్టీస్ దాన్ని బట్టే ఉంటుంది కనుక బాగా ఎక్కువగా స్టడీ చేయాలి. ఎలాబొరేట్‌గా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఎగ్జామినేషన్‌లో కరెక్ట్ ఆన్సర్‌ని కరెక్ట్ టైంలో సెలెక్ట్ చేసుకోగలుగుతాం. టెన్షన్ ఫ్రీగా, కూల్‌గా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ పాజిటివ్ అవుట్‌లుక్‌తోని పోతేనే మనకి ఏదైనా సాధ్యపడుతుంది. ఇన్ మళ్ళీ ఒక్కసారి కన్క్లూజన్‌లో మీరు చూడండి. నేను పేపర్ 1 గురించి ఒక చిన్న ఆహ్, స రివిజన్ లాగా చెప్తున్నాను. పేపర్ 1లో మనకి ఇంగ్లీష్ ఏదైనా సరే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇంగ్లీష్‌కి సంబంధించి టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉన్నాయి. ఆ 30 మార్క్స్‌లో మనకు కాంటెంట్‌కి సంబంధించి 24 మార్క్స్ ఉన్నాయి. పెడగాజీకి సంబంధించి 6 మార్క్స్ ఉన్నాయి. ఈ కాంటెంట్‌కి సంబంధించిన ఏరియాస్‌లో మనకు లాంగ్వేజ్‌లో ఉండే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, టెన్సెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలాంటివన్నీ కూడా మనకి మీ సిలబస్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని మనం ఈ ఎపిసోడ్స్‌లో ప్రతి ఒక్కదాన్ని విత్ ఎగ్జాంపుల్స్ బ్రీఫ్‌గా కవర్ చేశాము. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్‌ని స్టడీ చేస్తూ, దీనికి తోడుగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్‌ని కూడా స్టడీ చేసి, వాటిని కొంచెం అనలిటికల్ వ్యూతోని అర్థం చేసుకుంటే విజయం మనదే. సో, మీ అందరూ ఈ ఎగ్జామ్‌లో తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.